జాతీయ పతాకం నేషనల్ ఫ్లాగ్ జూలై 22, 1947 విజయవాడకు చెందిన తెలుగువాడైన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు. తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో మన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. జాతీయ పతాకంలో ఉండే కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి గుర్తుగా, తెలుపు రంగు శాంతికి, సత్యానికి గుర్తుగా, ఆకుపచ్చ రంగు విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. పతాకం మధ్య భాగంలో తెలుపు రంగుపై 24 గీతలతో ముదురు నీలి రంగులో అశోక చక్రం ఉంటుంది. దీన్ని సారనాథ్లోని అశోకుని స్తంభం నుంచి స్వీకరించారు. మన జాతీయ పతాకం 3:2 నిష్పత్తిలో స్వచ్ఛమైన నూలుగుడ్డతో తయారు చేయబడి ఉంటుంది. జాతీయ పతాకం మధ్య భాగంలో అశోక చక్ర స్థానంలో మొదట చరకా ఉండేది. 2002 జనవరి 26 నుంచి భారత పౌరులందరూ అన్ని సందర్భాలలో ఎగరవేయడానికి వీలుగా ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 అమల్లోకి వచ్చింది.